హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. సో ఈరోజైతే రిషి నాకు బ్లాక్ కాఫీతో డే స్టార్ట్ చేసేదానికి హెల్ప్ చేశాడు. అండ్ సండే కదా, బ్రేక్ఫాస్ట్ ఉండదు, అలాగే లంచ్ ఉండదు, బ్రంచ్ ఉంటుంది మా ఇంట్లో. రిషిని నాకు బ్లాక్ కాఫీ పెట్టించాడు. కొంచెం ఆయిలింగ్ చేసుకుందాం, హెయిర్ కేర్ అయితే అస్సలు తీసుకోవడమే మానేశాను. అందుకే మార్నింగే ఇలా డేని స్టార్ట్ చేసా. అండ్ సండే కాబట్టి మా ఆయన ఫిష్ తెచ్చారు. మోస్ట్లీ నేను ఫిష్ అయితే ఇంట్లో కుక్ చేయను, బికాస్ నాకు అంత పర్ఫెక్ట్గా ఫిష్ కుక్ చేయడం రాదు. కాబట్టి ఇక్కడ నేను ఏదో వీడియోలో చూశాను, సో దాన్ని సేమ్ ప్రొసీజర్ ఫాలో అయిపోతున్నా. వాళ్ళు ఫస్ట్ మజ్జిగలో కడిగి డైరెక్ట్ ప్రొసీజర్ స్టార్ట్ చేశారు, కానీ నాకు ఎందుకో మజ్జిగలో కడిగినాక కూడా ఇంకొంచెం క్లీన్ అవ్వాలనిపించి కొంచెం పసుపు, లెమన్ అలాగే ఉప్పు వేసి ఇంకొకసారి బాగా వాష్ చేస్తున్నా. అండ్ నేనైతే ఒక 4 to 5 టైమ్స్ ఫిష్ని వాష్ చేశాను. దెన్ నాకు తెలిసింది అన్నిసార్లు ఫిష్ని వాష్ చేయకూడదంట. నాకు ఎలా అంటే దీనికి స్కిన్ అలాగే కొన్ని బోన్స్ ఉంటే అవన్నీ రిమూవ్ చేపించేసినారు. నాకు ఎగ్జాక్ట్గా తెలీదు ఫిష్ ఎలా వస్తుంది అని. మోస్ట్లీ ఫ్రై అయితే చేసిస్తాను, కానీ ఫ్రై పీసెస్ వేరేలాగా తెచ్చేవారు. బట్ ఈసారి ఫిష్ ఎందుకు ఇలా తెచ్చారు, నాకు ఇదేం ఫిషో కూడా తెలీదు. అండ్ నా ఓసిడి పిచ్చకి సింక్ మళ్ళీ క్లీన్ అవ్వాలని చాలా హాట్ వాటర్ వేస్తున్నా, ఆ ఫిష్ స్మెల్ రావద్దని. ఇక్కడ సాంబార్కి కొంచెం, ఫ్రైకి కొంచెం తీసి పెట్టేశాను. అండ్ సాంబార్కి ఇక్కడ కొంచెం ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కారం పొడి ఇలా వేసి మిక్స్ చేసి పెట్టాను, కొంచెం మ్యారినేట్ అవుతుందని. ఆ టైంలో కొంచెం ఒక ఆనియన్ అలాగే ఒక గార్లిక్ రెండును ఆయిల్లో ఫ్రై చేసుకొని దీన్ని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ పేస్ట్ని కూడాను ఫస్ట్ మ్యారినేషన్ పెట్టాము కదా ఫిష్, ఆ ఫిష్లోకి వేసి మిక్స్ చేసేయాలన్నమాట. నేనైతే ఇదేదో ఒక వీడియోలను చూసా, అంటే ఒక షార్ట్ వీడియోలో చూసా, ఫిష్ పులుసు ఎలా చేయాలని, చేపల పులుసు. దాన్ని సేమ్ డిటో కాపీ చేసేస్తున్నా, నా ఓన్ రెసిపీ అయితే కాదు ఇది. అండ్ నాకు ఇంకోటి ఏంటంటే చేపలకి మస్టర్డ్ ఆయిల్ మంచిది అని చెప్పారు, అండ్ ఫ్లేవర్ చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది అని. సో మస్టర్డ్ ఆయిల్ నేను మరీ ఫిష్ ఫ్రై గురించే తెప్పిస్తాను, 100 ml. ఇక్కడ కోల్డ్ ప్రెస్టెడ్ ఆయిల్స్ దొరుకుతాయి కదా అక్కడ. సో మస్టర్డ్ ఆయిల్లోకి కొంచెం కటెడ్ ఆనియన్స్ అండ్ టమాటో పేస్ట్ వేసి అది బాగా కుక్ అయ్యాక ఇలా మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ఫ్రై పీసెస్ వేసేసి నేను ఒక్కసారి మిక్స్ చేయాలి. ఇది కొంచెం కుక్ అయినాక చింతపండు పులుసు, ధనియా పౌడర్ అలాగే గరం మసాలా, ఫిష్ మసాలా పౌడర్స్ అండ్ సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఒక 7 to 8 minutes కుక్ చేయమన్నారు. నేనైతే 10 minutes పెట్టాను. ఫిష్ ఎప్పుడు కుక్ అవుతుందో తెలియదు కాబట్టి నేను అలా చేశాను. మేబీ ఇది నేను సెకండ్ టైం చేయడం చేపల పులుసు. ఫస్ట్ టైం చేసినప్పుడు అంత సూపర్గా అయితే రాలేదు, కానీ ఓకేగా వచ్చింది. చూడాలి ఈసారి ఎలా వస్తుందో అని చేశాను. అది కుక్ అయ్యేలోపు ఇక్కడ నేను కబాబ్కి ఫ్రై అంటే ఫిష్ ఫ్రైకి మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నా. కార్న్ఫ్లోర్, పసుపు, కారపొడి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అండ్ లెమన్ ఇన్ని వేసి కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసేసి దీంట్లోకి కరివేపాకు, కొన్ని గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసి మ్యారినేషన్కి పెట్టాలి. ఒక 1/2 hour మ్యారినేట్ అయితే చాలు అని చెప్పారు, అదే ఫాలో అయిపోయాను ప్రొసీజర్ని. ఈ లోపల చేపల పులుసు రెడీ అయింది. లాస్ట్లో కొత్తిమీర వేసేసి దించుకోవడం అంతే. అండ్ 1/2 hour మ్యారినేషన్ పెట్టిన తర్వాత సేమ్ మస్టర్డ్ ఆయిల్ని యూస్ చేసుకొని ఐరన్ కడాయి పెట్టుకున్న, ఇక్కడ ప్యాన్ పెట్టుకున్న ఫ్రై చేయడానికి. నేనైతే ఫిష్ ఫ్రై చాలా టైమ్స్ ట్రై చేశాను, బాగా వచ్చింది. అంటే మా హస్బెండ్ అలాగే మా ఫాదర్, రిషి తింటారు కాబట్టి వాళ్ళు చెప్పారు. బట్ నేనైతే ఇంకా అలవాటు చేసుకోవాలి ఫిష్ తినడం అని స్టార్ట్ చేశాను. బట్ నాకు ఎందుకో అంత కంఫర్ట్ అనిపించలేదు ఈ ఫుడ్. సో ట్రై చేశాను, కానీ నేను కంప్లీట్గా తినలేకపోయాను. అండ్ కొంచెం సేపు అయితే రెస్ట్ చేసేసాం, ఏ వరకు చేయలేకపోయాను. ఈరోజు సండే కదా అని రెస్ట్ చేయాలనిపించింది. 2:30 ఆ టైంలో, 2:20 అయింది. ఆ టైంలో ఇంకా లైబ్రరీకి వెళ్తున్నాం, బుక్స్ రిటర్న్ చేసేది ఉంటే. ఎవ్రీ టైం అంటే 2 or 3 బుక్స్ తీసుకోవచ్చు. సో 15 days టైం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మా ఊరి పంచాయతీ లైబ్రరీ. సో మేము ఉండే టౌన్లో అయితే లైబ్రరీకి వెళ్ళడం లేదు, నాకు ఎందుకు అక్కడ సఫిషియెంట్గా బుక్స్ దొరకలేదు. సో దాని గురించి నేను నా బెస్ట్ ఇద్దరం కలిసి
పంచాయతీ లైబ్రరీకి వెళ్ళాం. అక్కడ మాకు కొంచెం కంఫర్ట్ బుక్స్ దొరికాయి. సో, ఇప్పుడు ఆ బుక్స్‌ని రిటర్న్ చేసి మళ్ళీ కొన్ని బుక్స్ తీసుకోవాలని వెళ్తున్నాం. మేమైతే 4 బుక్స్ అట్ ఎ టైమ్ 4 బుక్స్ తెచ్చుకోవడానికి అంటే మనీ పే చేసాం. కార్డ్ చేపించుకున్నాం కాబట్టి మాకు 4 బుక్స్ అవైలబుల్ ఉంటాయి. 42 ఆర్ 48 సంథింగ్ అలా పే చేసాం అనుకుంటా. అంటే పంచాయతీ లైబ్రరీస్ కదా, కార్డ్‌కి కొంచెం అమౌంట్ తక్కువ. బట్ ఇక్కడ సిటీ లైబ్రరీస్, టౌన్ లైబ్రరీస్‌లో ఏంటంటే ఒక కార్డ్‌కి 100 రూపీస్, 2 కార్డ్స్‌కి 150, 3 కార్డ్స్‌కి 200 ఇలా ఉంటది. మేబీ ఏరియాని బట్టి కూడా చేంజ్ అవ్వచ్చు. ఇక్కడ నేను బుక్ సెర్చ్ చేస్తుంటే రిషి ఆల్రెడీ ఒక స్టోరీ బుక్ చదివేశాడు అండ్ 2 స్టోరీ బుక్స్ అయితే కావాలని ఇంటికి తీసుకున్నాడు. నేను రిషి చాలా వరకు క్వాలిటీ ఆఫ్ టైం స్పెండ్ చేస్తాం. సో, వైల్ రిటర్న్ వచ్చేటప్పుడు ఇలా పేపర్ ఫ్లవర్స్ కనిపించాయి. నాకు చాలా ఇష్టం ఇలా గ్లాస్ బాటిల్స్‌లో పెట్టడానికి. దానికని ఇలా తెచ్చాను. పేపర్ ఫ్లవర్స్ కొన్ని అంటే ప్లగ్ చేసుకొని వచ్చాను. అండ్ రిషి తీసుకున్న బుక్స్ అయితే ఒకటి కార్టూన్ బుక్, ఇంకొకటి కరుణ. ఈ 2 బుక్స్ తీసుకున్నాడు స్టోరీస్. నేనైతే వీళ్ళు జ్ఞానపీఠ ప్రశస్తి విజేతలు. సో, వాళ్ళ బుక్స్ తీసుకున్నా. ఇంకా పేపర్ ఫ్లవర్స్ తెచ్చాను కదా, దాన్ని ఇలా ఫ్రిడ్జ్ పైన గ్లాస్ బాటిల్లో వేసి పెట్టాను. ఇంకొక ఇది ఉంటే దాన్ని ఇలా మడ్లో పెడుతున్న పాట్లో, చూద్దాం వస్తుందని చెప్పారు. ట్రై చేస్తున్నా వస్తుందని, చూడాలి వస్తే బాగుంటుంది. అండ్ ఈరోజు ఈవినింగ్ బర్త్డే పార్టీ ఉండింది నా ఫ్రెండ్ కొడుకుది. సో, బర్త్డేకి వెళ్ళాం. అండ్ నేను ఇచ్చిన గిఫ్ట్ అయితే అచ్యుత్కి చాలా అంటే చాలా నచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అంతే, ఈరోజుటి ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.